హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ప్రశ్న రావణ్ అరెస్ట్ అయిపోయిన తర్వాత ప్రకాష్ రాజ్ గారి రియాక్షన్స్ మనం చూస్తూ ఉంటే ట్వీట్లు చేయడం, వీడియోలు ఇచ్చేయడం, అతను అరెస్ట్ను ఖండించడం. సో మొదటి నుంచి కూడా అతను ఫైర్ అవ్వడం మనం చూసాం. అయితే ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారికి ప్రశ్నారావణ్కి సంబంధించిన ఒక ఆడియో వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నది లీక్ అవ్వడం జరిగింది. అలాగే ప్రశ్నారావణ్కి సంబంధించిన రాసలీలలు అంటూ ఇంకొక ఆడియో కూడా రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ రెండు ఆడియోలు కూడా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అసలు ఆడియోలో ఏముంది అనేది ఒకటి. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, టీడీపీ కావచ్చు, లేకుంటే జనసేన, వీళ్ళ సోషల్ మీడియాలో చూసుకుంటూ వస్తే ప్రశ్నారావణ్ వెనకాల ప్రకాష్ రాజ్ ఉన్నాడు. ప్రకాష్ రాజ్ ప్రశ్నారావణ్ని ప్రొవోక్ చేసి ఈ విధంగా హిందువుల మీద దాడులు చేయిస్తున్నారు అనేది కూడా ఒక వర్షన్ వీళ్ళ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. యాంగిల్ ఉండే అవకాశం ఉందా ఆడియోలో? గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్లో దళిత క్రిస్టియన్లని టార్గెట్ చేయడం అనేది కనబడుతుంది. ముఖ్యంగా కూటమిలో నాయకులు, ముఖ్యంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఓపెన్గానే ఆయన దళిత క్రిస్టియన్లని టార్గెట్ చేస్తున్నాడు. అందులో ఆయన పర్సనల్ యాంగిల్ కూడా ఉంది. ఆ పర్సనల్ యాంగిల్ ఏంటంటే పివి సునీల్ కుమార్ తనని కొట్టడం అవన్నీ ఒకప్పుడు చేశాడు కాబట్టి, ఆయన దళిత క్రిస్టియన్ కాబట్టి ఆ యాంగిల్ తీసుకున్నాడు. సో రెండవ ఇదేంటంటే, అసలు కూటమి ఎందుకు మరి సపోర్ట్ చేస్తుందంటే, దళిత క్రిస్టియన్స్ మెజారిటీ జగన్ వైపు ఉంటారు. సో వాళ్ళని టార్గెట్ చేయడం ద్వారా రెండు రకాల ప్రయోజనాలు పొందొచ్చు. ఒకటి, దళిత హిందూస్ని తమ వైపు ఆకర్షించడానికి అది ఉపయోగపడుతుంది. రెండోది, బ్రాడ్గా హిందూస్ వర్సెస్ క్రిస్టియన్, అంటే జగన్ని క్రిస్టియానిటీకి పరిమితం చేస్తే బ్రాడ్గా హిందువులు కూటమి వైపు ర్యాలీ అవుతారు అన్న ఒక స్ట్రాటజీ కూడా దీంట్లో ఉంది. సో అందుకని రఘురామకృష్ణరాజు చేస్తున్న పోరాటమను, లేకపోతే జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీబామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీబామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. దాడి అనొచ్చు, ఏదైనా అనొచ్చు, దానికి కూటమి మద్దతు కనబడుతుంది. ఎందుకంటే గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ బీజేపీ అజెండాని తన భుజాన్ని వేసుకున్నాడు. దాని తర్వాత కూడా చాలాసార్లు చంద్రబాబు కూడా బీజేపీ అజెండాని, అంటే జగన్ని క్రిస్టియన్గా ప్రొజెక్ట్ చేసి, తిరుమలలో కూడా అదే జరిగింది, లడ్డు విషయంలో కూడా. సో ఇది ఒక పొలిటికల్ స్ట్రాటజీ. ఇప్పుడు పొలిటికల్ స్ట్రాటజీలు తప్ప ఒప్పు అంటే, ఇప్పుడు ఏది తప్పు ఏది ఒప్పు అనే దానికి లేదు. కులాన్ని ఉపయోగించుకుంటారు, మతాన్ని ఉపయోగించుకుంటారు, ప్రాంతాన్ని ఉపయోగించుకుంటారు. ఏది ఉపయోగపడితే అది ఉపయోగించుకుంటే పొలిటికల్ పార్టీలు. ఒకప్పుడంటే ఇది చేయకూడదు, మనం ఈ వాల్యూస్ ఉండాలి, మంది సెక్యులర్ పార్టీ, మంది ఇంకొక ఐడియాలజీ, ఇవన్నీ చెప్పేవాళ్ళు. ఇవాళ ఏ పార్టీలకు కూడా ఏ ఐడియాలజీ లేవు. ఏది చెప్పుకున్నా పైకి వాళ్ళ ఐడియాలజీలు అన్నీ కూడా అధికారంలోకి రావడమే పొలిటికల్ పార్టీ ఐడియాలజీ. ఈ అధికారంలోకి రావడానికి ఏమైనా చేయొచ్చు అనేదే ఉంది. ఒకప్పుడు అంటే ప్రజల్ని ఇంప్రెస్ చేయాలి, ప్రజల మద్దతు ఉండాలి, అందుకని ప్రజలను ఆకర్షించాలనే ధోరణి ఉండేది. ఇవాళ అది కూడా పోయింది. ఎలక్షన్లప్పుడే ఆ పని చేస్తారు తప్ప మిగతా టైంలో ప్రజల్ని ఆకర్షించాలనో, ప్రజల్లో చెడ్డ పేరు వస్తుందని కూడా ఇప్పుడు ఎవరు ఆలోచించట్లేదు. అధికారంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రజల ఏమనుకుంటారనేది కూడా వాళ్ళకి అనవసరం. తామకి ఇబ్బంది కలిగించే వాళ్ళని కేసులు పెట్టి అరెస్టులు చేయడం, వాళ్ళని వేధించడం, తమకు అనుకూలమైన వ్యవహారాల్లో తమకు నచ్చినట్టుగా చేయడం. అంటే క్లియర్గా ఏంటంటే, ప్రజలు అనే యాంగిల్ పోయి తమకు నచ్చినట్టుగా చేసుకుంటే వాళ్ళను ప్రజల్ని లాస్ట్ 6 నెలల్లో లేదా లాస్ట్ 1 ఇయర్లో మ్యానిపులేట్ చేయొచ్చు అనే ఒక ధోరణికి వెళ్ళిపోయింది. అంటే మనీ, మీడియా, మ్యానిపులేషన్, మాల్ ప్రాక్టీస్, ఈ 4 ఎమ్ములు అనేవి ఇప్పుడు ఉపయోగిస్తున్నారు అందరూ. సో అందుకని ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారు, లేకపోతే జనం చూస్తున్నారు, ఇవన్నీ మనం అంటాం కానీ జనం చూస్తున్నారని. ఏ జనం చూస్తున్నారు వాళ్ళకి తెలుసు. ఈ చూసే జనాన్ని ఎలా మ్యానిపులేట్ చేయాలో వాళ్ళకి తెలుసు అనమాట. అందుకని ఇప్పుడు కేంద్రంలో బీజేపీ కానీ, లేకపోతే రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళు చేస్తున్న పని ఇదే అనమాట. సో ఈ యాంగిల్లో ఇప్పుడు రావణ్ కేసు లేటెస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, దాన్ని మనం కేసులు పెట్టి మళ్ళీ రివాల్వింగ్ డోర్ టాక్టిక్స్ అంటారు. రివాల్వింగ్ డోర్ టాక్టిక్స్ మనకి తెలుసు. రివాల్వింగ్ మనం ఇట్లా తిరగచ్చు అనమాట. అట్లా వెళ్ళకపోతే మళ్ళీ ఇక్కడికే రావాలి. అలాగే అరెస్ట్ కూడా, ఒకసారి అరెస్ట్ చేస్తారు, బెయిల్ వస్తుంది, మామూలుగా అతను బయటికి వెళ్ళాలి, కానీ మళ్ళీ రివాల్వింగ్ డోర్లో మళ్ళీ వెనక్కి పంపిస్తారు, మళ్ళీ ఇంకొక కేసు. సో ఇప్పుడు రావంది కూడా ఈ రివాల్వింగ్ డోర్ అరెస్ట్ టాక్టిక్ని ఫాలో అవుతున్నారు. ఇది వరల్డ్ వైడ్గా కూడా
ఈ స్ట్రాటజీని అన్ని గవర్నమెంట్ ఫాలో అవుతాయి. బట్ ఇండియాలో ఇది ఎక్కువ. ఒకప్పుడు నక్సలైట్ సింపథైజర్స్ని, ఏపీసీఎల్సీ లాంటి పౌర హక్కుల సంఘ నాయకుల్ని, ప్రజా ఉద్యమ నాయకుల్ని ఇలాగే అప్పట్లో ట్రీట్ చేసేవాళ్ళు. అంటే ఒక కేసు జైలుకి వెళ్ళేవాళ్ళు, జైలు నుంచి కష్టపడి బెయిల్ తెచ్చుకుని బయటికి రాగానే గేట్ దగ్గర ఇంకో కేసులో రెడీగా పోలీసులు పట్టుకు వెళ్ళేవారు. అంటే వాళ్ళకి బెయిల్ రాకుండా చూసుకునే ఒక టాక్టిక్ అనేది ఎప్పటి నుంచో చేస్తారు. అది ఇప్పుడు ప్రతిపక్షాల మీద, మీడియా మీద, సోషల్ మీడియా మీద కూడా ప్రయోగించడం అనేది ఈ మధ్య కాలపు లేటెస్ట్ డెవలప్మెంట్. అలాగే ఇప్పుడు రావణ్ని ఒక కేసులో అరెస్ట్ చేయకుండా పదే కేసులు పెట్టడం. అలాగే ఇప్పుడు 4 కేసులు అయిపోయినాయి. ఇప్పుడు 5వ కేసులు గన్నవరంలో నిన్న పెట్టారు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ పోలీసుల మీద కోపంగా ఉన్నారు జనసేన వాళ్ళు. అంటే సరైన సెక్షన్లు పెట్టట్లేదు, బెయిలబుల్ సెక్షన్లు పెడుతున్నారు, స్ట్రాంగ్ సెక్షన్లు పెట్టట్లేదు, అందుకే నేను బెయిల్ వచ్చేస్తుంది. అందుకని ఈసారి ఏంటంటే ఉపా చట్టం పెట్టారు, అన్లాఫుల్ యాక్ట్ అనమాట. అన్లాఫుల్ ఈ యాక్ట్ ప్రివెన్షన్ అనే దాన్ని పెట్టారనమాట. ఈ ఉపా చట్టంలో 13, 39 ఈ 2 సెక్షన్లు పెట్టారు. సో ఈ చట్టం వల్ల ఏమవుతుందంటే నీకు ఈజీగా బెయిల్ రాదు. ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్లో ఈజీగా బెయిల్ రాదు. కాబట్టి ఇది ఇప్పుడు చేర్చారు. కాబట్టి అంటే ఒక కేసులైనా పంపించేస్తే రావణ్ణి, తర్వాత అతను బెయిల్కి టైం పడుతుంది. బెయిల్కి టైం బట్టి బెయిల్ వచ్చే లోపల అప్పుడు ఏం చేయొచ్చు అంటే పీటీ వారెంట్ వేయచ్చు. పీటీ వారెంట్ అంటే ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్ వారెంట్. అంటే ఒక జైల్లో ఒక ఖైదీ ఉంటే ఆ ఖైదీని మాకు అప్పగించండి అని ఇంకొక కోర్టులో వారెంట్ వేస్తారనమాట. దాన్ని పీటీ వారెంట్. ఎందుకంటే ఆల్రెడీ ఇతని మీద 35 ఎఫ్ఐఆర్లు ఉన్నాయని జడ శ్రవణ్ కుమార్ చెప్తున్నాడు. సో ఈ 36 ఎఫ్ఐఆర్లలో ఇప్పటికి 3 ఎఫ్ఐఆర్లోనే 4 ఎఫ్ఐఆర్లోనే అతనికి బెయిల్ వచ్చింది. ఇప్పుడు 5వది ఈ ఉపా పెట్టారు. ఉపా పెడితే చచ్చినట్టు జడ్జి 2 మార్గాలు ఉంటాయి మ్యాజిస్ట్రేట్ ముందు. ఒకటి ఉపా చెల్లదని చెప్పాలి, అంటే ఇతని కంప్లైంట్ ఏంటి, ఆ కంప్లైంట్లో ఉందా లేదా ఈ నేరం అని. చాలాసార్లు మ్యాజిస్ట్రేట్లు ఆ జోలికి వెళ్ళరు. ఉపా ఉంటే గుడ్డిగా ఉపాలు ఇచ్చేస్తారు. అందుకని హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు మ్యాజిస్ట్రేట్లు కూడా చెప్తుంది, అరే బాబు మీరు పోలీసులు పెట్టిన సెక్షన్లు ఈ నేరానికి అప్లికబులా కాదా అనేది మీరు చూసుకోవాలి, అంతేగాని పోలీసులు ఆ సెక్షన్లో పెట్టి ఉన్నట్టు గుడ్డిగా అతన్ని రిమాండ్కి పెట్టకండి అని కూడా హైకోర్టులు కూడా చాలాసార్లు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా చెప్పింది. సో కానీ మ్యాజిస్ట్రేట్లు మరి అలా చేస్తారో లేదో తెలియదు. అందుకని ఇప్పుడు ఉపా పెట్టారు. సో ఉపా కానీ ఈరోజు కోర్టులో ఈరోజు పెడతారు అంటే తహసీల్దార్ దగ్గరికి ఏమన్నా తీసుకెళ్తారా, లేకపోతే మ్యాజిస్ట్రేట్ ఇంటికి తీసుకెళ్తారా, ఎందుకంటే కోర్టు హాలిడే ఉంది. సో ఒకవేళ వెళ్తే మళ్ళీ ఇంకొక కేసు పెడతారు. మామూలుగా సుప్రీంకోర్టు చాలాసార్లు ఏంటంటే ఒక నేరానికి ఒక ఎఫ్ఐఆర్ ఉండాలి, ఒకవేళ ఎక్కువ ఎఫ్ఐఆర్లు ఉంటే వాటిని క్లబ్ చేయాలి అని చెప్పినా కూడా వీళ్ళేమి వినట్లేదు. అంటే వేధించాలని డిసైడ్ అయిపోయారు. సో అంటే ఇక్కడ ఏంటంటే రావణ్ ఇంపార్టెంట్ కాదు వాళ్ళకి. రావణ్ లాగా ఇంకెవడు కూడా మాట్లాడకూడదు. పవన్ కళ్యాణ్ మీద నెగిటివ్గా ఎవరు మాట్లాడినా వాళ్ళకి ఇదే గతి పడుతుంది. మీరు అనుకోవచ్చు ఏముంది ఒకరోజు జైలుకి వెళ్ళి వచ్చేస్తామని, అట్లా ఉండదు. మిమ్మల్ని తెప్పిస్తాము, మీ మీద దాడులు జరుగుతాయి. రేపొద్దున ఇప్పుడు కండిషన్ బెయిల్ ఇచ్చారు రావణ్కి, ఈయన వెళ్ళి సంతకాలు చేయాలి కదా, సంతకాలు చేసినప్పుడు పోలీసులు ప్రతిసారి కాపాడలేరు. సో రేపొద్దున జనసేన వాళ్ళు అటాక్ చేయొచ్చు. అందుకనే జడ శ్రవణ్ కుమార్ అంటున్నాడు రావణ్ని చంపేస్తారు అని. అతను ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, ఏముంది మోకా చంపేస్తారంటారు, ఎవరి మీద కేసులు పెడతారు, 4 రోజులు వాళ్ళకి బెయిల్ వచ్చి బయటకు వస్తుంది, ఈ ఒక యాంగిల్ ఉన్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే దీని వెనుక ప్రకాష్ రాజ్ ఉన్నాడు అని ఒక ఆడియో రిలీజ్ చేశారు. నిజానికి ఆడియోలో ఏమీ లేదు. ఆడియోలో ఏముందంటే ట్వీట్లు తెలుగులో ఎలా చేయాలని ప్రకాష్ రాజు రావణ్ అడుగుతున్నాడు. ఎందుకంటే రావణ్ ఇంతకుముందు ఆయన ఇంటర్వ్యూ చేశాడు కాబట్టి అది అడుగుతున్నాడు తప్ప అసలు ఆయనేమి మొత్తం హిందువుల్ని టార్గెట్ చేసి చేయాలనేది ఏమీ లేదు. నిజానికి ప్రకాష్ రాజు వాళ్ళ మదర్ క్రిస్టియన్గా కన్వర్ట్ అయింది. తర్వాత అతనికి ఏ మతంతోనూ సంబంధం లేదు. వాళ్ళ లేటెస్ట్ సెకండ్ వైఫ్ హిందూ, వాళ్ళ పిల్లలు కూడా హిందువులుగానే ఉన్నారు. కాబట్టి ప్రకాష్ రాజుని క్రిస్టియన్ అనడం అనేది ఫస్ట్ అబద్ధం. అతను క్రిస్టియానిటీని ఏం ప్రాక్టీస్ చేయట్లేదు. అతను హేతువాది, అతను ఏమి దేవుళ్ళని ఫాలో కాడు. కాకపోతే వాళ్ళ అమ్మ కోసం చర్చికి వెళ్ళడం, భార్య కోసం పూజల్లో
పాల్గొనడం, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం చేస్తాడు తప్ప అతనికంటూ మతం ప్రాక్టీస్ అనేది ఏమి లేదు. రెండోది, అతనికి హిందువుల మీద ఎప్పుడు కూడా ఏది కూడా ఇప్పటివరకు ఎక్కడా కూడా కనబడలేదు. అతను లేటెస్ట్గా ఇచ్చిన ప్రొఫెసర్ నాగేశ్వర ఇంటర్వ్యూలో కూడా ఇదంతా క్లియర్గా చెప్పాడు. దాదాపు 1 hour పైన 1 hour 10 minutes ఇచ్చాడు ఇంటర్వ్యూ. నేను మొత్తం చూశాను. క్లియర్గా ఆయన చెప్పాడు. కాబట్టి ఈ ఆడియోలో ఏమీ లేదు. దాని ఊరికే వీళ్ళు ఏదో రహస్యాడే అని చెప్పడం, మొత్తం ప్రకాష్ రాజు విధ్వంసాన్ని బయటపెట్టినట్టుగా కందులు దుర్గేష్ మాట్లాడడం, ఇవన్నీ చేస్తున్నారు. మరోవైపు రావణ్ రాసలీలని ఒక ఆడియో వచ్చింది. అది ఇంకా బోగస్. అది అసలు రాసలీలంటే ఇప్పుడు ఓపెన్గా అరవ శ్రీధర్ మీద అమ్మాయి వీడియోలు అన్నీ బయటపోయాయి, అది రాసలీలు. అట్లాగే కిరణ్ రాయల్ మీద అమ్మాయి బయటపెట్టి, అది రాసలీలు. ఇతని మీద ఏదైనా అమ్మాయి వచ్చి కంప్లైంట్ చేసిందా? అమ్మాయి ఏదైనా వీడియో బయట పెట్టిందా? వాడెవడో ఫోన్లో నాతో కూడా పనిచేశాడు, అతను అమ్మాయిల్ని వేధించాడని చెప్తున్నాడు. వాడు కూడా మనకు తెలియదు. వాడు మరి అంత ఇది ఉంటే వాడు ఓపెన్గా వచ్చి మాట్లాడాలి కదా, దానికి సాక్ష్యాలు చూపించాలి కదా, అవేమి చేయట్లేదు. సో ఆ కాల్ బోగస్ అనేది క్లియర్గా తెలుస్తుంది. అంటే ఫ్రస్ట్రేషన్లో రావణ్ని విలన్గా చూపించడానికి రావణ్ వెనుక, ఎందుకంటే దీన్ని గట్టిగా ప్రకాష్ రాజ్ ఖండిస్తున్నాడు. మాట్లాడితే ప్రకాష్ రాజ్ వీడియోలు రిలీజ్ చేస్తున్నాడు, ట్వీట్లు రిలీజ్ చేస్తున్నాడు దీన్ని ఖండిస్తూ. ఎప్పుడైతే ప్రకాష్ రాజ్ దీంట్లోకి ఎంటర్ అయ్యాడో రావణ్ విషయం నేషనల్ ఇష్యూ అయిపోయింది. హిందుస్థాన్ టైమ్స్, దక్కన్ క్రానికల్ లాంటి పత్రికలంతా కూడా దాన్ని హైలైట్ చేస్తున్నాయి. దానివల్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్కి, కూటమికి అది ఇబ్బందిగా మారింది. అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తున్నప్పుడు సుప్రీంకోర్టు న్యాయ సూత్రాలను కానీ లేకపోతే కాన్స్టిట్యూషనల్ స్టాండర్డ్స్ని కానీ వీళ్ళు ఫాలో కాకుండా కావాలని అతన్ని వెండిక్టివ్ పాలిటిక్స్లోకి వెళ్ళి కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారు అనేది జనంలోకి వెళ్ళడంతో పాటు నేషనల్ మీడియాలోకి వెళ్ళడానికి ప్రధాన కారణం ప్రకాష్ రాజు. సో దాంతో ప్రకాష్ రాజుని డిమారలైజ్ చేయడం, లేకపోతే అతని క్రెడిబిలిటీని దెబ్బతీయడంలో భాగంగా ఇదేదో ఒక కుట్ర థియరీని క్రియేట్ చేస్తున్నారు. సో అంత తప్ప ఆడియోలో మాత్రం ఏమీ లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రి బామ్, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.